వెల్కమ్ టు మనీ 9 కార్పొరేట్ సెంట్రల్కి స్వాగతం. ఈరోజు వాడియా గ్రూప్కి సంబంధించి అంటే మనకి గో ఫస్ట్ ఎయిర్లైన్స్ కంటిన్యూస్గా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. నిన్న వాడియా గ్రూప్ కొత్తగా మనకి లిమిట్స్ రైజ్ చేస్తామని చెప్పిన న్యూస్ కావచ్చు. వీటినన్నింటినీ కనుక కంపేర్ చేసి చూస్తే రాబోయే రోజుల్లో గో ఫస్ట్కి ఇంకా ఇబ్బందులు జటిలమయ్యే పరిస్థితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఎవరైతే ఫ్లైట్స్ ఇచ్చారో వాళ్ళందరూ ఆ ఫ్లైట్స్ని సపరేట్ చేసి మాకు ఇస్తే మేము వెనక్కి తీసుకెళ్ళిపోతామని చెప్తూ ఉండడం, ఇవన్నీ కనుక గమనిస్తే మనకి గో ఫస్ట్ ఎయిర్లైన్స్ ఒకవేళ ఈ ప్లేన్స్ కనుక వెనక్కి వెళ్తే ఆల్మోస్ట్ మేము ఈ కంపెనీని డెడ్ కంపెనీ కింద చూడాల్సి వస్తుందని చెప్పి వాడియా గ్రూప్ వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా ఇంకొక వైపు మనకి ఈ ఇంటర్మ్ మనకి స్టేట్మెంట్స్ ఏవైతే వస్తున్నాయో ఇవన్నీ కూడా లాక్ సంబంధించి అన్నీ ఎత్తున అంటే లెసార్స్ ఎవరైతే అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా లాకి అబైడ్ అయ్యి మాకు హెల్ప్ చేయాలి అని చెప్పి, మాకు న్యాయం చేయాలని చెప్పి కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. అదేవిధంగా మనకి గో ఫస్ట్ హైకోర్టుకి చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇన్ కేస్ ఒకవేళ లెసార్స్ మాట విని ఈ ప్లేన్స్ కనుక వెనక్కి తీసుకుంటే ఎంటైర్ కంపెనీ ఇంకా మళ్ళీ కోలుకునే పరిస్థితి ఉండదు అని కూడా వాళ్ళు అంటున్న పరిస్థితి. ఇక హెచ్డిఎఫ్సి లైఫ్లో ఏబిఆర్డిఎన్ ఎగ్జిట్ తీసుకుంది. దాదాపు 2010 కోట్ల విలువైన స్టేక్ని ఒక బ్లాక్ డీల్ ద్వారా ఎగ్జిట్ తీసుకోవడం జరిగింది. హెచ్డిఎఫ్సి బ్యాంకు ఈ స్టాక్ని కొన్నట్టుగా కూడా మనకి మార్కెట్లో వార్తలు వస్తున్నాయి. ఇక సోనా బిఎల్డబ్ల్యూ ఫోర్జింగ్స్ ఆల్మోస్ట్ 6% డౌన్ ట్రెండ్కి వెళ్ళింది. ఇది మేజర్ డీల్ అంటే ప్రమోటర్ అమ్మిన షేర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక బ్లాక్ డీల్ జరగడం జరిగింది. ఇది జరిగిన తర్వాత 6% డౌన్ ట్రెండ్లో మనకి స్టాక్ ట్రేడ్ అవ్వడం చూడొచ్చు. ఈరోజు అంటే మే 31వ తారీఖు ఇంత పెద్ద లార్జ్ డీల్ జరగడం అనేది ఈ మధ్యకాలంలో ఈ స్టాక్లో ఇదే మొదటి కింద చూడొచ్చు. అండ్ మరోవైపు ఏంటంటే మనకి షేర్స్ వైజ్ చూస్తే దాదాపు 2.1 కోటి షేర్లు అంటే సుమారుగా 3.7% స్టేక్ చేతులు మారినట్టుగా మనకి ఎక్స్చేంజెస్లో తెలుస్తుంది. ఇది ప్రైస్ కూడా 507 రూపాయలు పర్ షేర్. అంటే మనకి కరెంట్ నిన్న క్లోజింగ్ ప్రైస్ కనుక తీసుకుంటే దాంతో కంపేర్ చేస్తే దాదాపు 5% తక్కువకి ఈ డీల్ జరిగినట్టుగా మనకి ఎక్స్చేంజ్లో మనకి బ్లాక్ డీల్స్లో కనిపిస్తుంది. దీని వాల్యూ అంటే ఈ ఎంటైర్ ట్రాన్సాక్షన్ వాల్యూ దాదాపు 1093 కోట్ల కింద మనం గమనించవచ్చు. మైనింగ్లో అగ్ర సంస్థ గ్లెన్కోర్ దాదాపు $250 మిలియన్ వేదాంతకి ఇవ్వడం జరిగింది. ఈ $250 లోన్ని కనుక మనం చూస్తే రైవల్రీ అంటే ఈ రెండు సంస్థల మధ్య మనకి విఆర్ఎల్ మధ్య వీటి మధ్య రైవల్రీ ఉన్నప్పటికీ కూడా కాంపిటేటివ్ బిజినెస్గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర దాదాపు 4.4% స్టేక్ని ఈ సంస్థ ప్లెడ్జ్ చేసి డబ్బులు రైజ్ చేయడం అనేది ఒక విధంగా ఒక న్యూస్ కిందనే చూడాలి. ఎందుకంటే వేదాంత గ్లెన్కోర్కి ఎప్పటి నుండో కూడా బిజినెస్ పరంగా రైవల్రీ ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు వేదాంతకు సంబంధించిన సబ్సిడరీ నుండి ఈక్విటీని డైల్యూట్ చేసి దాదాపు $250 మిలియన్ ఫండ్ రైజ్ చేయడం అయితే మాత్రం ఒక న్యూస్ కిందనే మనం చూడాల్సి ఉంటుంది. ఈ అగ్రిమెంటు మే 25వ తారీఖున సైన్ చేయడం జరిగింది. ఇదే కాకుండా రాబోయే రోజుల్లో మిగిలిన సబ్సిడరీస్ ఏవైతే ఉన్నాయో వెస్ట్ గ్లోబ్ కావచ్చు, రిచర్ హోల్డింగ్ కావచ్చు, ఫిన్సైడర్ ఇంటర్నేషనల్ కావచ్చు, ఇలా వీళ్ళందరినీ కూడా థర్డ్ పార్టీ ఆబ్లిగేటర్స్ కింద వేదాంత చెప్పడం జరిగింది. సో ఎక్స్చేంజ్కి ఫైలింగ్ చేసిన దాంట్లో ఈ పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. ఇక కల్పతరు ప్రమోటర్స్ దాదాపు 6% స్టేక్ని 468 కోట్ల రూపాయలకి ఓపెన్ మార్కెట్ ట్రాన్సాక్షన్లో అమ్మడం జరిగింది. ఈ కల్పతరు ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్ ఇంతకుముందు మనకి కల్పతరు పవర్ ట్రాన్స్మిషన్గా తెలిసిన సంస్థ మంగళవారం రోజు 6% వాళ్ళ ఎంటైర్ స్టేక్ని 468 కోట్లకి ఓపెన్ మార్కెట్లో సెల్ చేయడం జరిగింది. పరాగ్ మొఫత్ రాజ్ మౌంట్ ప్రమోటర్ ఎవరైతే ఉన్నాడో ఆయన, అదేవిధంగా ఆయన 2 గ్రూప్ ఆఫ్ ఎంటిటీస్ కల్పతరు కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, కల్పతరు వినియోగ్ ఎల్ఎల్పి ఈ 2 సంస్థలకు చెందిన 96.34 లక్షల షేర్లని కల్పతరు ప్రాజెక్ట్ సంబంధించిన షేర్లని అమ్మడం జరిగింది. సో ఈ బల్క్ డీల్ డేటా బేస్ చేసుకుని బీఎస్సీలో ఈ ట్రాన్సాక్షన్ జరిగింది. 73.24 లక్షల షేర్లు టోటల్గా ట్రాన్సాక్ట్ అవ్వడం. అదే కాకుండా ఈ డీటెయిల్గా కనుక మనం గమనిస్తే కల్పతరు కన్స్ట్రక్షన్స్ ఆల్మోస్ట్ 10 లక్షల షేర్లు, అదేవిధంగా కల్పతరు వినియోగ్ 13.10 లక్షల షేర్లని అమ్మడం జరిగింది. ఇది టోటల్గా చూస్తే 5.9%
కేపీఐలో స్టేక్ కింద మనం చూడొచ్చు. అండ్ ఇంకొక ప్రైస్ వైజ్ కనుక మనం చూస్తే 485 రూపీస్ 6 పైసే నుండి 485 రూపీస్ 75 పైసే మధ్యలో ఈ బల్క్ డీల్ జరిగిన డేటా మనకి అవైలబుల్గా ఉంది. ఈ డీల్ వాల్యూ ఇందాక అనుకున్నట్టుగా దాదాపు 468 కోట్లుగా మనం గమనించవచ్చు. ఇక కోల్ ఇండియా మనకి లిస్టెడ్ కంపెనీ. కోల్ ఇండియా కుకింగ్ కోల్ ప్రైస్ని దాదాపు 8% పెంచింది. ఒక వారం ముందు కనుక మనం చూస్తే న్యూ వేజ్ అగ్రిమెంట్ ఏదైతే ఇంతకుముందు గతంలో హైయర్ అలవెన్సెస్కి వీళ్ళు ఒప్పుకున్నారో ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా నాన్ ఎగ్జిక్యూటివ్ ఎంప్లాయీస్కి చెందే విధంగా నిర్ణయం తీసుకున్నారో ఆ జరిగిన ఈవెంట్ తర్వాత నాన్ కుకింగ్ కోల్ని 8% పెంచడం జరిగింది. అదే కాకుండా ఈ 8% ఇమ్మీడియట్గా ఎఫెక్టివ్గా అంటే ప్రైస్ ఏదైతే ఉందో అది ఎఫెక్టివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందని చెప్పి కంపెనీ అంటుంది. అదే కాకుండా మనకి హై గ్రేడ్ కోల్ G2 నుండి G10 వరకు ఈ ప్రైస్ ఇంప్లై చేస్తామని చెప్పి కూడా అప్లికబుల్ అవుతుందని చెప్పి కూడా మనకి కోల్ ఇండియా చెప్తుంది. అండ్ దీని సబ్సిడరీలు ఏవైతే ఉన్నాయో NEC కావచ్చు, రెగ్యులేటెడ్ అండ్ నాన్ రెగ్యులేటెడ్ సెక్టార్స్లో ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించిన ప్రైజెస్ కూడా అంటే నాన్ కుకింగ్ కోల్ ప్రైజెస్ కూడా మే 31 మధ్యరాత్రి నుండి పెరుగుతుంది అని చెప్పి కంపెనీ ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. బైజూస్ ఎడ్టెక్ని కంటిన్యూస్గా ఏదో ఒక రీజన్ ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. బ్లాక్ రాక్ ఎవరైతే దీంట్లో ఇన్వెస్టర్ ఉన్నారో ఈ సంస్థ ఈ వాల్యుయేషన్ని బైజూస్ యొక్క వాల్యుయేషన్ని దాదాపు 60%కి తగ్గించింది. అవును, 1 ఇయర్లో 60%కి తగ్గించి $8.2 బిలియన్ వాల్యుయేషన్కి తీసుకురావడం జరిగింది. దీంట్లో మేజర్గా ఈ సంస్థ మనకి గ్లోబల్ లీడర్గా ఉంది. ఎస్పెషలీ బ్లాక్ రాక్ విషయానికి వస్తే ఇన్వెస్ట్మెంట్స్ వాటిల్లో అసెట్ మేనేజ్మెంట్ వాటిల్లో గ్లోబల్ లీడర్గా ఉంది. అండ్ బైజూస్లో చాలా స్వల్పంగా మనకి ఈ కంపెనీ ఇన్వెస్ట్ చేసినప్పటికీ కూడా ఈ ఎడ్టెక్కి సంబంధించి వాల్యుయేషన్స్ విషయంలో మాత్రం వాళ్ళు చాలా క్లియర్గా దీన్ని తగ్గించిన పరిస్థితి కనిపిస్తుంది. అండ్ మార్చి 31 నాటికి కనుక మనం చూస్తే ఆల్మోస్ట్ 26% అంటే గత 3 నెలలతో పోలిస్తే 26% తగ్గించడం. అదే ఈ ఎంటైర్ ఇయర్ కనుక మనం చూస్తే దాదాపు 62% వాల్యుయేషన్ తగ్గించినట్టుగా మనకి ఒక వార్త ప్రచురితమైంది. ఇక మరో ఈ-కామర్స్ సంస్థ మీషో వాల్యుయేషన్ కూడా దాదాపు 10% తగ్గిస్తూ $4.4 బిలియన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది మనకి ఫెడిలిటీ ఇన్వెస్ట్మెంట్స్ సంస్థ ఏదైతే ఉందో ఈ ఫెడిలిటీ ఇన్వెస్ట్మెంట్ సంస్థ దీని వాల్యుయేషన్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల రాబోయే రోజుల్లో మనకి ఈ-కామర్స్ IPOకి వెళ్ళాలన్నా కూడా ఇదేమన్నా అడ్డంకిగా మారుతుందా అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. మరోవైపు ఈ వాల్యుయేషన్స్ అంటే వాళ్ళ బుక్స్లో మార్చ్ 31కు ఉన్న పరిస్థితుల్లో ఈ వాల్యుయేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 10% వాల్యుయేషన్ తగ్గించుకోవడం అంటే 4.9 బిలియన్ వాల్యుయేషన్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకుంటూ మనకి మల్టీనేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏదైతే ఈ మీషోలో పెట్టుబడులు పెట్టిందో ఆ సంస్థ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక లెట్స్ షేవ్ అనే కంపెనీలో మనకి విప్రో వెంచర్ స్టేక్ని రైజ్ చేసుకుంటున్నట్టుగా ఒక వార్త వచ్చింది. గతంలో మనకి పెట్టుబడులు పెట్టినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్ టు కస్టమర్ D2C బిజినెస్ బ్రాండ్ ఫోకస్గా ఉన్న సంస్థ ముఖ్యంగా మనకి ఆల్మోస్ట్ షేవింగ్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంస్థ తయారు చేస్తున్న పరిస్థితి. అండ్ నేషనల్ మార్కెటే కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఈ సంస్థ మనకి లెట్స్ షేవ్ అనే సంస్థ వాళ్ళ వ్యాపారాన్ని విస్తరిస్తూ ఉంది. విప్రో దాదాపు $6 మిలియన్ ఫండింగ్ అంటే విప్రో ఇప్పుడు ఎంత ఇచ్చిందో డిస్క్లోజ్ చేయనప్పటికీ కూడా విప్రో ఇచ్చిన తర్వాత సంస్థ వాల్యుయేషన్ మాత్రం $6 మిలియన్ ఫండింగ్ ఇప్పటివరకు జరిగిందని చెప్పి సంస్థ చెప్పడం జరిగింది. దీంతోపాటు పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ మనకి రేజర్స్ కావచ్చు, బ్లేడ్స్ కావచ్చు, ట్రిమ్మర్స్ కావచ్చు ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా దాదాపు డార్కో లాంటి సంస్థ కావచ్చు, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి మేజర్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా వీళ్ళు వ్యాపారం చేస్తున్న పరిస్థితి. మనకి ముఖ్యంగా అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లు చూస్తే అటు వాల్మార్ట్ కావచ్చు, దుబాయ్లో కావచ్చు, యుఎస్లో కావచ్చు, కెనడా కావచ్చు, UK, ఆస్ట్రేలియా, యూరోప్లో అన్ని చోట్ల కూడా వీళ్ళకి ప్రెజెన్స్ ఉంది. సో ఈ ఫండ్ రైజింగ్ ఏదైతే చేశారో విప్రో నుండి ఆ అమౌంట్ని ఈ ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాటి వాల్యుయేషన్స్ పెంచుకోవడానికి, బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఈ 50 కోట్ల రూపాయలు
ఇన్వెస్ట్మెంట్ ఏదైతే నెక్స్ట్ 3 ఇయర్స్లో ప్లాన్ చేస్తారో దాన్ని యూటిలైజ్ చేస్తామని సిద్ధార్థ్ ఓబ్రాయ్ ఎవరైతే ఫౌండర్ అండ్ CEO ఉన్నారో లెట్షేవ్కి తను తెలియజేయడం జరిగింది. ఇక చైనాస్ హెచ్ వరల్డ్ దాదాపు ఓయోలో ఉన్న స్టేక్ని 75 కోట్లకు అమ్మింది. చైనీస్ హాస్పిటాలిటీలో మేజర్గా ఉన్న హెచ్ వరల్డ్ అనే సంస్థ దాదాపు మనకి 0.15% స్టేక్ని ఓయోలో 75 కోట్ల రూపాయలకి అమ్మడం జరిగింది. సో మేజర్గా మనకి ఓయో కూడా IPO ప్లాన్స్లో ఉంది. మరోవైపు వాల్యుయేషన్స్ కనుక చూస్తే 6.5 బిలియన్, అంటే ఈ అమ్మకం ఏదైతే జరిగిందో దీని ప్రకారం అమెరికన్ డాలర్లు 6.5 బిలియన్ అమెరికన్ డాలర్ల వాల్యుయేషన్కి ప్రస్తుతం ఈ సంస్థ ఓయో కనిపిస్తుంది. గతంలో మనకి 0.78% ఈ చైనీస్ సంస్థ హోల్డ్ చేస్తున్నప్పటికీ కూడా ఈ ఎగ్జిట్ తీసుకున్న తర్వాత కంటిన్యూస్గా మళ్ళీ షేర్లు ఎగ్జిట్ తీసుకుంటారా ఆర్ఎల్స్ ఇది కేవలం ఇక్కడితో ఆపి IPO తర్వాత ఎగ్జిట్ తీసుకుంటారనే దాని మీద మాత్రం మనకి అటు కంపెనీ ఓయో కావచ్చు, ఇటు చైనీస్ సంస్థ కావచ్చు, ఈ రెండు కూడా ఎక్కడ మనకి అనౌన్స్మెంట్ ఇచ్చిన పరిస్థితి లేదు. అండ్ 2022లో పెట్టుబడులు పెట్టి ఇంత త్వరగా అంటే 2023లోనే ఎగ్జిట్ తీసుకోవడం అనేది మాత్రం ఒక విధంగా మనకి ఈ ఒక ఓయో IPOకి కొంచెం సెట్ బ్యాక్ కింద మారే అవకాశం ఉంటుంది. HWG అంటే హెచ్ వరల్డ్ గ్రూప్ ఏదైతే చైనీస్ కంపెనీ ఉందో ఇది ఆల్రెడీ నాస్డాక్లో కూడా లిస్ట్ అయింది. సో ఈ లిస్టింగ్ ఎప్పుడైతే ఓయో షేర్లు అమ్మారు అని అన్నారో ఆ తర్వాత మనకి అక్కడ ఇన్వెస్టర్లు కూడా దీన్ని నెగిటివ్గా ఉందో చూసారో ఏమో మరి. బట్ 0.63% డౌన్ ట్రెండ్లో ఈ స్టాక్ క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ మనకి 300 కోట్ల వాల్యుయేషన్లో వాళ్ళు వాల్యుయేషన్స్లో 75 కోట్లకే ఎందుకు అమ్మారనేది కూడా ఇన్వెస్టర్లు ఒక ఇంత ఆశ్చర్యానికి లోనైన పరిస్థితి. ఇటు ఓయో నుంచి మాత్రం మనకి ట్రై చేసినా కూడా అంటే ఓయో నుంచి ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందని ట్రై చేసినా కూడా వీళ్ళ దగ్గర నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా దీని మీద రాలేదు. ఇక మరో గుడ్ న్యూస్, టాటా సన్స్ దాదాపు 7,600 కోట్లు ఎలక్ట్రానిక్స్ బిజినెస్కి సంబంధించి మల్టీనేషనల్ వాటిల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. 7,600 కోట్లతో గ్రీన్ఫీల్డ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, జీ వెంచర్, అదేవిధంగా టాటా ఎలక్ట్రానిక్స్ ఇలా వీటిల్లో పెట్టుబడులు పెట్టుకుని ఫర్దర్ ఎక్స్పాన్షన్కి వెళ్తున్నట్టుగా మనకి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి అప్డేట్ చేసిన డేటాను బట్టి తెలుస్తుంది. టాటా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్ ఏదైతే ఉందో దీనికి ఆల్రెడీ 608 కోట్ల ఫండ్ ఇన్ఫ్యూజన్ వచ్చింది 2022-23 గాను. ఇదే కాకుండా ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెంచుకుంటూ పోతున్న పరిస్థితి. సో ఇప్పుడు 1820 కోట్లు అంటే ఖచ్చితంగా నెక్స్ట్ 3 ఇయర్స్లో ప్లానింగు ఇవన్నీ కూడా ప్రాపర్గా చేసుకుంటున్నట్టుగా అర్థమవుతుంది. సో ప్రస్తుతం అయితే మనకి ఈ కంపెనీ వాల్యుయేషన్స్ వైజ్ చూస్తే ఆథరైజ్డ్ క్యాపిటల్ ఇవన్నీ చూస్తే దాదాపు 2,000 కోట్లకి మనకి కనిపిస్తూ ఉంది. సో అడిషనల్గా ఏదైతే ఈ కంపెనీ ఈ 5,799 కోట్లు సెక్యూర్డ్ లోన్స్ ద్వారా తీసుకుందో దీన్ని కూడా ఈ సంస్థ ఎక్స్పాన్షన్కి వాడే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇదే కాకుండా మేక్ ఇన్ ఇండియాకి సంబంధించి ఎలక్ట్రానిక్స్లో రాబోయే రోజుల్లో ఎస్పెషలీ గ్రీన్ఫీల్డ్ వెంచర్ ఏదైతే టాటా చేస్తుందో దీంట్లో నెక్స్ట్ అంటే మనకి ఆల్మోస్ట్ ఇదే బిజినెస్లో ఉన్న ఫాక్స్కాన్ కావచ్చు, డిక్సన్ కావచ్చు, ఇలాంటి సంస్థలకి ధీటుగా టాటా ఈ ఎలక్ట్రానిక్స్ బిజినెస్ని ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా మనకి మార్కెట్లో వార్తలు వస్తున్నాయి. ఇక ఫినిక్స్ మిల్స్ దాదాపు 2,000 కోట్ల రూపాయల ఎక్స్పాన్షన్లో పెట్టుబడులు పెట్టాలని చూస్తుంది. ఇందులో మనకి పూణే, బెంగళూరు, కోల్కతా, సూరత్ ఇలా ప్రస్తుతం ఉన్న ఎగ్జిస్టెన్స్లో ఉన్న వాటిల్లోనే ఈ సంవత్సరం పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తుంది. మరోవైపు పూణేలో 2 డెస్టినేషన్ మాల్స్, అదేవిధంగా బెంగళూరులో ఒక కంబైన్డ్ సైజ్ ఆఫ్ 2.4 మిలియన్ అంటే దాదాపు 24 లక్షల స్క్వేర్ ఫీట్ని లీజబుల్ ఏరియాని కూడా వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఇదే కాకుండా ఈ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో ఈ మాల్స్ ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ టార్గెట్ని దాదాపు 11 మిలియన్ స్క్వేర్ ఫీట్లకి గాను వాళ్ళు టార్గెట్ పెట్టుకున్న పరిస్థితి. ఇందులో రీటైల్ అసెట్స్ కావచ్చు, షాపింగ్ కాంప్లెక్సెస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేసే పరిస్థితి ఉందని చెప్పి కంపెనీ అంటుంది. అదే కాకుండా దాదాపు మనకి 1,400 కోట్లు 2022-23 ఏదైతే రైజ్ చేశారో ఈ ఫండ్ కూడా కంపెనీ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడానికి, ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఆన్గోయింగ్ ఎక్స్పాన్షన్ కావచ్చు, ఇంటర్నల్గా ఉన్న ఎక్స్పెండిచర్ కావచ్చు, వీటినన్నింటినీ పెట్టే ప్రాసెస్లో ఫండ్ రైజింగ్ జరుగుతుంది. ఇదే కాకుండా 4 మాల్స్ మనకి
కీ సిటీస్లో యాడ్ చేయబోతున్నారు. సో ఈ ఆపరేషనల్ అసెట్స్ కిందకి కనుక వీటిని తీసుకుంటే దాదాపు 5 మిలియన్ అంటే 50 లక్షల స్క్వేర్ ఫీట్లు కూడా ఈ సంస్థ నిర్మించే అవకాశం ఉంటుంది. దీన్ని తానే, అదేవిధంగా హైదరాబాద్ ఎన్సీఆర్, ఢిల్లీ ఎన్సీఆర్, చండీగఢ్, జైపూర్ ఇలాంటి చోట్ల రీటైల్ పోర్ట్ఫోలియోని పెంచుకోవడానికి, మరోవైపు నాగ్పూర్, గోవా, వైజాగ్లో క్లోజ్ కన్సిడరేషన్ అంటే నెక్స్ట్ ఎక్స్పాన్షన్లో కూడా ఈ సిటీస్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా మనకి సంస్థ ప్రకటించడం జరిగింది. సుజ్లాన్ ఎనర్జీ మళ్ళీ పూర్వ వైభవం చూడనుందా? ఈ నెంబర్స్ చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 320 కోట్ల నెట్ ప్రాఫిట్తో ఈ రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత 10% స్టాకు అప్పర్ సర్క్యూట్ అయింది. సో దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో కూడా ఇదేలాగా పాజిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తుందా, లేకపోతే మళ్ళీ నెగిటివ్లోకి వెళ్తుందా అనేది మాత్రం వెయిట్ చేసి చూడాల్సిందే. ఇది ఇవాల్టి కార్పొరేట్ సెంట్రల్ విశేషాలు. మరిన్ని విశేషాలతో రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి Money9.